ఈ అన్నం చూడండి. ఈ అన్న ఒకరోజు నేను ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు డెలివరీ అతనికి వచ్చాడు. ఆయనను చూస్తే నాకు జాలే లేదు, బాధే లేదు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏం సాధించలేకనో, లేకపోతే కనీసం వచ్చిన పని చేయడానికి కూడా చాలా సాకులు చెప్తారు. అలా చెప్పే వాళ్ళకి ఈ అన్న చాలా సమాధానం అనిపించింది నాకైతే. ఎందుకు అంటే నువ్వు చూస్తూ ఉంటావు. ఎక్కడ సిగ్నల్స్ దగ్గర, లేకపోతే వచ్చి రెస్టారెంట్ల దగ్గర, మా పార్కింగ్ దగ్గరనో చాలామంది అడుక్కుంటూ ఉంటారు గదా! వాళ్ళందరికి ఛాలెంజ్ చేసినట్టు అనిపిచ్చాడు గదా! ఈ అన్న. అలాంటి వాళ్ళందరిని చెంపదెబ్బ మీద కొట్టినట్టు అనిపిచ్చాడు గదా! ఈ అన్న. సో, ఇలా ఎందుకు మనం ఆలోచించము? మనలో చాలామంది గూడా ఎలా ఉంటారంటే, ఈ అన్నలాగా ఆలోచించరు. ఉన్న సౌకర్యాన్ని బట్టి ప్రెజెంట్ మనం నిలదొక్కుకుందాము. ఏదన్నా జాబ్ జేసుకుందాము, ఏదన్నా వ్యాపారం జేసుకుందాము. ఉన్న దాంట్లో మనము నిలబడదాం. మనకున్న అవకాశాలని సద్వినియోగం జేసుకొని నిలబడదాం. జనరల్‌గా అయితే ఈ అన్న చాలా సాకులు జెప్పొచ్చు. ఈ అన్న చాలా సాకులు జెప్పి, "అరే! నా వల్ల గాదు. నాకే కాళ్ళే బాలేదు. నా నా జీవితం ఎట్లా ఉంది. దేవుడు ఇట్లా నన్ను అన్యాయం జేశాడు" అని ఆయన ఇంట్లో గూర్చున్నా గానీ ఒక పర్ఫెక్ట్ రీజన్. కానీ మనలాంటోళ్ళకి అన్నీ బావున్నా గానీ, మనం చాలా జెయ్యం. చాలా బద్ధకిస్తాం లెగవటానికి, లేకపోతే ఏ ఇంటర్వ్యూకన్నా ఎళ్ళటానికి, చదవటానికి, లేదు ఒకళ్ళ ఆపర్చునిటీ చాలా దరిద్రమైన సిచ్యువేషన్ ఏందంటే, చాలా విషయాల్లో చాలా మందికి అవకాశాలొస్తాయనమాట. "అరే! మీ వోడిని పంపించు, నేను జాబ్ ఇస్తాను. మీ వోడిని జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ జేయమను, జాబ్ ఇస్తాను" అని అన్న సిచ్యువేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. నాకు గూడా అలాంటి సిచ్యువేషన్ ఒకటుంది. మా ఫ్రెండ్‌కి ఇంటర్వ్యూ ఉందనమాట. ఆ ఇంటర్వ్యూ ఎవరు వాళ్ళ డ్యాడీయో, ఎవరో వాళ్ళ రిలేటివో ఏదో కింద మీద పడి మా కొడుకు సెటిల్ అవ్వాలని సెట్ చేశారు. కానీ వాడు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. ఎందుకు అటెండ్ అవ్వలేదంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ నుండి ఏమన్నా పెద్ద పొడిచేవాడా వేరే దాంట్లో ఏమైనా సాధిస్తాడంటే లేదు. వీడు పోలేదు. వీడు పోనే సంగతి ఎవరు చెప్పాలి? వీడు చెప్పాలి కదా! వీడు చెప్పలేదు. వీళ్ళ నాన్న కనుక్కుంటే మీ వోడొస్తే ఇద్దాం అనుకున్నాం. మీ వోడేడి అని చెప్పేసి అన్నాడు. సో, ఇలాంటి ఎదవలుంటారు. ఇలాంటి మూర్ఖులుంటారు. ఇలాంటి బద్ధకస్తులుంటారు లైఫ్‌లో. అన్నీ పని చేసినా, అన్నీ బాగున్నా గానీ కష్టపడడానికి ఒళ్ళొంచరు. ఒక మాట వినడానికి ఇష్టపడరు. సో, ఈళ్ళేమైనా తోపుగాళ్ళా, తురుముగాళ్ళా అంటే కాదు. లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్‌ని సద్వినియోగం చేసుకున్న వాడే కంపల్సరీ ఒక మంచి పొజిషన్‌లో ఉంటాడు. అలా కష్టపడుతున్నా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు. కానీ కష్టపడడానికి ట్రై చేయండి. పని చేస్తూనే ఉండండి. పని చేయకపోతే చాలా చాలా నష్టాలు మీ లైఫ్‌లో చూస్తారు. ఫైనల్‌గా ఒక మాట వర్క్ విషయంలో, ఆ అన్నకి చాలా రీజన్స్ చెప్పి ఆ అన్న ఇంట్లో కూర్చోవచ్చు. కానీ ఆ అన్న ఇంట్లో కూర్చోలా. అలాగే నీకు ఏ రీజన్ ఉందో నాకు తెలీదు గానీ, ప్రతి ఒక్క రీజన్ పట్టుకొని కూర్చోవద్దు ఇంట్లో. ఇంట్లో కూర్చున్నోడికి వాల్యూ ఉండదు. కంపల్సరీ రోడ్డు మీదకి రావాలి, వర్క్ చేయాలి. ఏం చేయాలి? నువ్వు సక్సెస్‌ఫుల్ అని ప్రజలకు చూపించకపోయినా పర్లేదు. నీకు నువ్వు తెలవాలి. దానికోసం వర్క్ చేయాలి.